సో ప్రస్తుతం మనం జూబ్లీసీ కాన్స్టిట్యున్సీ యూసుఫుల్ అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా పండుగ వాతావరణం అయితే మనం నెలకొంది. గత 2 నెలల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రచారాన్ని, అదేవిధంగా నామినేషన్, అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసింది. మరి ఎంతో ఆనందంగా వారు వ్యక్తం చేస్తారు. సో మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరేంటి? చంద్రముఖి మువ్వల అండి నా పేరు. నేను ఒక హిజ్రా. మేము తొలిదగా గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు నవీన్ యాదవ్. ఈసారి కాంగ్రెస్ తో గెలిచారు. సో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా చేపడబోతున్నారు? వాళ్ళ నాన్నగారి పట్టుదల ప్రజలకి సేవ చేయాలి అన్నప్పుడు, ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయనకు సీట్ ఇస్తానన్నారు. కానీ ఆయన సీటు తీసుకోకుండా ప్రజానాయకుడిగా ప్రజలకు సేవ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి చాలా మందికి ఆయన సేవ చేయడం జరిగింది. ఆ సేవా స్ఫూర్తినే నవీన్ అన్న ఛాలెంజ్ గా తీసుకొని 2014లో అన్న ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. ఇండిపెండెంట్ గా అన్న నిలబడ్డ తర్వాత చాలా రకాల అప్ అండ్ డౌన్స్ చూసడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా అన్నయ్య ఎలక్షన్స్ లో నిలబడితే కొంతమంది వద్దు, నెక్స్ట్ టైం చూద్దాము, ఈ ఇయర్ వద్దు అని చెప్పడం వల్ల సరే అని అన్నయ్య డ్రాప్ అయ్యాడు. కాకపోతే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళది రాజకీయ పారంపరమైనటువంటి ఫ్యామిలీ కాదు. జస్ట్ ప్రజలకు సేవ చేయాలి అని ఒక ఉద్దేశంతో ప్రతిసారి పేదలకు కానీ అవసరం ఉన్న వాళ్లకు కానీ ఇలాంటి సేవలు చేసి, మీరు నమ్ముతారో నమ్మరు, ఈ రోజు జూబ్లీహిల్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కనపడుతున్నాయి. కానీ ఒకప్పుడు గుడిసెలు, కరెంట్ లేని ఇల్లు, ఇప్పుడు కృష్ణానగర్ చూసుకుంటే వర్షం పడితే ఫుల్ వాటర్ ఫ్లో, ఇవన్నీ జరిగేవి. అలాంటి టైంలో కూడా వీళ్ళు ప్రజలకు అండగా ఉండి ప్రజలను కాపాడుతూ ఈ ఏరియాలో ఒక పెద్ద మనిషిగా నిలబడ్డ శ్రీశైలం యాదవ్ అన్న గారి కొడుకు నవీన్ అన్న కేవలం వాళ్ళ నాన్నగారి స్ఫూర్తిని చూసుకొని ఆయన ఈరోజు ఎలక్షన్స్ లో రావడం జరిగింది. అండ్ అలాగే కాంగ్రెస్ సీట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సీట్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల ఏమంటారు దుర్భాషలు, ఎన్నో రకాల నిందలు వాళ్ళ పైన వేయడం జరిగింది. ఒకళ్ళేమో హిజ్రాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని, ఒకళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారని. వాళ్ళకి ఏం అవసరం డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది అంటే కారణం శ్రీశైలం గారే. అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కారణం శ్రీశైలం అన్న గారే. ఇవన్నీ చూసుకున్నట్టయితే నవీన్ అన్న పెరిగిన వాతావరణం ప్రజలకు ఎలా సేవ చేయాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అనేటువంటి ఒక అంశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అండ్ నవీన్ అన్న అంటే ఏదో నవీన్ అన్న ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో కాదు, ఒక లీడర్ కొడుకు. శ్రీశైలం యాదవ్ అనేటువంటి ఒక లీడర్ గారి కొడుకు కాబట్టి ఆయనకు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన గెలవడము జూబ్లీహిల్స్ లో ఉన్న చాలా మందికి మా అన్నే గెలిచాడు, మా తమ్ముడే గెలిచాడు, మా కొడుకే గెలిచాడు అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు ఈ రోజు జూబ్లీహిల్స్ లో అందరూ. యాదవ్ వర్గంలో గెలిచారు సీటు. మరి బీసీల నుంచి ఎలాంటి మద్దతు రాబోతుంది నవీన్ యాదవ్కి? బీసీ బిడ్డగా బీసీలకి ఎప్పుడు పెద్దపీట వేస్తారు కదా. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ లో చూసుకున్నా కూడా బీసీలకి పెద్దపీటే వేశారు. అలాగే అన్నయ్య బీసీగా ఉన్నారు కాబట్టి, బీసీ బిడ్డగా ఉన్నారు కాబట్టి బీసీలందరూ కలిసి అన్నని గెలిపించడానికి అన్ని ఓట్లు లేవు ఇక్కడ. బీసీ ఓట్లు అన్ని రకాల ఓట్లు ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయడం వల్లే గెలిచారు. ఒకటి ఏ రోజైనా మనం గమనించాల్సింది ఏంటి అంటే, గెలిచిన తర్వాత ఏం చేస్తారు అనేది కాదు, గెలిచిన తర్వాత మనకేం కావాలో మనం వాళ్ళని అడగగలగాలి, నిలదీయగలగాలి. నిలదీయడానికి మనిషి కనపడాలి. ఇక్కడ నవీన్ అన్న ఇక్కడే ఉంటారు. ఇక్కడున్న ప్రజల, సామాన్య ప్రజల మైండ్ ఏంటి అంటే, మా నవీన్ అన్న మేము ఎప్పుడు పోయినా కలుస్తాడు, మాకేం కావాలన్నా చేస్తాడు. అది నవీన్ అన్నకున్నటువంటి క్యాలిబర్. మరి మాగంటి సునీత గారి సానుభూతి ఎందుకు దక్కలేదంటారు ప్రజల్లో? అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో ప్రచారాలు చేశారు. సో కేసీఆర్, కేటీఆర్ గారి ఫేజ్, అదేవిధంగా మాగంటి సునీత గారు ఒక సానుభూతి ఎందుకు ప్రజల్లో రాలేదని చెప్పి? సానుభూతి అంటే చనిపోయిన వాళ్ళ మీద సానుభూతి అంటే 4 పువ్వులు వేసి దండం పెట్టుకోవడమే సానుభూతి. అంతేగాని చనిపోయిన వాళ్ళ భార్యని నించోబెడితే గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మాగంటి సునీత గారు రోడ్ షోస్ చేశారు, ఏడ్చారు, అవన్నీ కావాలని ఏడ్పించారు. ఆవిడ ఎందుకు ఏడ్చారు? వాళ్ళ భర్త చనిపోయినందుకు ఏడ్చారా, లేకపోతే ఓడిపోతానని ఏడ్చారా? ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే, సానుభూతి ఎవరి మీద ఉండాలి? సానుభూతి ప్రజల మీద ఉండాలి. ప్రజల మీద సానుభూతితో రాజకీయ నాయకులు పనిచేయాలి తప్ప ఇలాంటి చావుల వల్ల దాని వల్ల సానుభూతి రాదు. ఇంకా కేటీఆర్ గారి విషయం మాట్లాడదాం. రోజు వచ్చి రోడ్ షో చేస్తున్నారు, రేవంత్ రోజు వచ్చి రోడ్ షో చేస్తున్నారు, రేవంత్ గారు అంటారు కదా. మరి నువ్వెందుకు వచ్చి రోడ్ షో చేసినావు? రోజు మీ అయ్యేందుకు వచ్చి రోడ్ షో చేయలేదు అంటే, మీ అయ్యొస్తే చెప్పు దెబ్బలు, రాళ్ళ దెబ్బలు పడతాయని భయమా? ఈ 10 ఏళ్ల పాలన మీరేం చేశారో ప్రజలకు తెలియదా? హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఇంకా అలాగే ఉండడానికి కారణం మీరే కదా. గాడపోతే మట్టి కనబడుతుంది, గీడపోతే బురద కనబడుతుంది అని మాట్లాడుతున్న కేటీఆర్, మరి 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా మున్సిపల్ చైర్మన్ లాగా.
నువ్వేం చేసినావు మరి? ఆ మట్టి ఎందుకు ఎత్తిపోయలేదు? కేవలం ఇదంతా ఏంటంటే దొంగ రాజకీయము. సీటును కాపాడుకోవడం కోసం జనాలను మభ్యపెట్టారు. కానీ జనాలు ఎవరు వాళ్ళ మాట వినలేదు. మేడం ఇది ఉండగా ఈ యొక్క ఎలక్షన్ ఎంత ప్రభావం పడవచ్చు? జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది. ఈ ఎలక్షన్స్ ఎలా ఉండవచ్చు అంటే వాళ్ళకి ఎలా ప్రభావం పడవచ్చు? ఇంకా 2019 నుంచి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అన్ని ఓడిపోతుంది. సో ఈ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ ఎలక్షన్? ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ ఓడిపోతూనే ఉంటుంది. ఈ 10 సంవత్సరాల పాలన ఖచ్చితంగా కాంగ్రెస్ దే. రేవంత్ అన్న ఉన్నన్ని రోజులు ప్రజల కోసమే పనిచేస్తారు, ప్రజల పక్షమే పాలన ఉంటుంది. మీరు గమనిస్తే ఫ్రీ బస్ ఇచ్చారు, సన్నబియ్యం ఇచ్చారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు, రైతులకు రుణమాఫీ చేశారు. నేను మళ్ళీ అడుగుతున్నా, కేసీఆర్ గారు మీరు ఏం చేశారు ప్రజలకి? ఫ్లైఓవర్లు కట్టంగానే సరిపోయిందా? ఎక్కడో పోయి ఒక పెద్ద ఇది కట్టించారు. ఏది కట్టించారు? ప్రాజెక్ట్ కట్టించారు. ఆ ప్రాజెక్ట్ లో నీళ్లున్నాయా? నీ సొంత కూతురే నిన్ను నిలదీస్తుందయ్యా. ఇంకా ప్రజలల్లో నీకు తిరిగే అవకాశం కానీ నువ్వు గెలిచే అవకాశం కానీ లేదు. ఇది ఉండగా మేడం హరీష్ గారు ఏం చెప్పారంటే బాకీ కార్డ్ అని చెప్పారంటే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇంకా ఇప్పటికే 700 రోజులు అయ్యాయి. 6 గ్యారెంటీలు ఇంకా కాలేదు. ఏ మొహంతో కూడా జూబ్లీస్ లో మీరు ఓటు ఆడుతారని చెప్పారు. దీన్ని మీరు ఏమంటారు? 2 సంవత్సరాలకి 4 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా 2 గ్యారెంటీలే ఉన్నాయి. మరి మీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? మీ మేనిఫెస్టో మీరు చెక్ చేసుకోండి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నారు, మీరు ఇచ్చిండ్రా? లేకపోతే పెన్షన్స్ ఇస్తా అన్నారు, మీరు పెన్షన్స్ పెంచిర్రా? లేకపోతే లేనోడికి మేము ఇది ఇస్తాము అది ఇస్తాము అని మీరు కూడా చాలా చెప్పారు కదా. మీరు చెప్పినవేమీ పాటించలేదు. అయినా 2 సంవత్సరాల పాలన 702 రోజుల్లోనే 4 అమలు చేయడం జరిగింది స్కీమ్స్. మిగతా 2 స్కీమ్స్ కూడా అమలు చేస్తారు. డబ్బంతా దోచుకపోయి మీరు మీ ఫామ్ హౌస్లల్లా, మీ ఫారెన్ కంట్రీలల్లా మీ దగ్గర పెట్టుకొని ఎట్లా? నా 5,000 కోట్లు అప్పు చేస్తే ఆ వడ్డీ కడుతుండు రేవంత్ అన్న. మరి ఎవరు కడుతురు వడ్డీ? ప్రజల పైన భారమైంది మీరు చేసిన అప్పుల వడ్డీ. అర్థమైందా? మాకు కొంచెం టైం కావాలి. ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా 6 స్కీములను కూడా ఖచ్చితంగా రేవంత్ అన్న గారు పూర్తి చేస్తారు. అండ్ అలాగే ఇన్ని రోజులు 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో కావచ్చు, వేరే ప్రదేశాల్లో కావచ్చు, రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీదే. ఇది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మేము స్కీమ్లు ఇచ్చాము, మేము ముందుకెళ్తుంటే మీరు కావాలనే బురద చల్లుతున్నారు. నువ్వు సంపాదించుకున్న పైసలన్నీ నీ ఏరియాలో, నీ ఇలాకాలో, నీ కాన్స్టిట్యున్సీలో పంచుకొని నువ్వు 100 సార్లైనా గెలుస్తావేమో గానీ తెలంగాణలో మాత్రం నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కాంగ్రెసే. కిషన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే కేవలం మైనార్టీ ఓట్ల కోసమే అజరుద్దీన్ గారు టికెట్ ఇచ్చారు. 1,30,000 ఓట్లు ఉన్నప్పటికీ కూడా కేవలం అజరుద్దీన్కి ఎందుకు ఇచ్చారు? టికెట్ ఓట్ల కోసం ఇచ్చారు. సో దానికి మీరు ఏమంటారు? అసదుద్దీన్ గారికి మేము టికెట్ ఇచ్చామంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇయ్యలేదా వాళ్ళకి టికెట్? టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల పాలనలో వాళ్ళకి ఇయ్యలేదా టికెట్? వాళ్ళకి మీరు కూడా టికెట్ ఇచ్చిరు కదా. మరి మీరు ఇవ్వకుండా ఉండి మేము ఇస్తే మీరు మాట్లాడాలా? మీరు టికెట్ ఇస్తేనేమో మంచిది, మేము టికెట్ ఇస్తేనేమో చెడ్డదా? అంటే కులమత భేదాలను తీసుకురావడం కోసం ఇది ఒక కొత్త ప్రణాళిక చేస్తున్నారా మళ్ళీ మీరు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో రామచంద్ర గారు ఏం చెప్పారంటే గతంలో అంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచారు. ఎంఐఎం 2 మీరు ఎంఐఎంలో ఎలా అయితే చుల్కబొంగ కాంగ్రెస్ ఉందో సో వాళ్ళ సపోర్ట్తోనే గెలిచారు. కాబట్టి వారు ఏమన్నారంటే ఎంఐఎంలో మళ్ళీ గెలిచాక నవీన్ యాదవ్ ఎంఐఎం కూడా వెళ్ళొచ్చని ఛాన్స్ కూడా చెప్పారు. లేదు, ఎంఐఎంకి అయితే నవీన్ అన్న వెళ్ళడు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. అండ్ సీఎం రేవంత్ అన్న గారు దగ్గరుండి ఈరోజు డబ్బుకి అమ్ముడుపోకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, 100 కోట్లు 200 కోట్లకి ఎమ్మెల్యే సీట్ అమ్మినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీకే చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజల నాయకుడిని ఎన్నుకొని ఈరోజు నవీన్ అన్నని గెలిపించిన ఖ్యాతి కానీ క్రెడిట్ కానీ రేవంత్ అన్నకే పోతుంది. మీలాగా సీట్లు అమ్ముకొని ఉంటే అటు ఇటు పోతారేమో కానీ మా రేవంత్ అన్న సీట్ అమ్మలేదు, అలా అని మా నవీన్ అన్న సీటు కొనుక్కోలేదు, ప్రజల కోసం నిలబడ్డాడు. కేటీఆర్ గారు ఏం చెప్పారంటే రిగ్గింగ్ అయ్యింది కొన్ని ప్రాంతాలు, రహమత్ నగర్లో, ఎర్రగడ్డలో, అదేవిధంగా మాకు కరెక్ట్గా నిబంధనలు జరగలేదు, ప్రోటోకాల్స్ జరగలేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు 5,000 చెప్పనని చెప్పారు. ప్రతి ఒక్క డివిజన్లో ఎర్రగడ్డలు, బోర్బండ్ల ఇచ్చారు. మీరు డబ్బు తీసుకున్నా మాకే ఓటేయాలని కేటీఆర్ గారు చెప్పారు. దానికి మీరు ఏమంటారు? డబ్బులు ఇచ్చారు, ఒక ఓటుని డబ్బులకి ఓటు అమ్ముకున్నారు అంటున్నారు కదా. వీళ్ళు 5,000 ఇచ్చారు, వాళ్ళు 6,000 ఇచ్చారని మీకెలా తెలుసు? మీరు డబ్బులు ఇవ్వడానికి వెళ్తేనే కదా వాళ్ళు 6,000 ఇచ్చారు, మీరెందుకు 3,000 ఇస్తున్నారు, మీరు కూడా 6,000 ఇవ్వండి అని ప్రజలు అడుగుంటారు. మీరు డబ్బులు ఇవ్వడానికి వెళ్తేనే మీకు ఈ విషయం తెలిసింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎక్కడా పంపిణీ జరగలేదు. జరిగుంటే ప్రజల దృష్టిలో మీరు పంచుండాలి డబ్బులు.
మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కే 10 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం నవీన్ అన్నని రౌడీ షీటర్ అని ప్రొజెక్ట్ చేయడానికి. అలాంటిది మీరే ఇచ్చుంటారు. ఎర్రగడ్డలు ఏమన్నా చిత్తు కాగితాల పైసలు అంటే? ఇంత పెద్ద పోలీసు ఇంత యంత్రాంగం ఉండగా ఇంకా డబ్బులు ఎక్కడా? సో ఫైనల్గా మేడం, గత 15 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ గారి కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అదేవిధంగా అసరుద్దీన్ గారు కూడా మినిస్ట్రీ వచ్చింది. సో ఎన్నో 15 yearsగా ఈ యొక్క కష్టాన్ని ఫలితం దక్కింది. ఎన్నోసార్లు ఓడిపోయారు. సో ఈ విజయాన్ని మీరు ఎలా చూసుకోబోతున్నారు? ప్రజల నుంచి స్పందన ఎలా వచ్చింది? లాయన్ ఆన్ ద వే, అంతే. జస్ట్ రోరింగ్ లాయన్. మంచిగా ప్రజల కోసం పనిచేస్తాడు అన్న నమ్మకం మాకుంది. మా కోసం పనిచేస్తాడు అన్న నమ్మకం మాకుంది. హీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమ్మెల్యే ఇన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఆఫ్టర్ పీజీఆర్ అగైన్ హీ విల్ రేస్ హిస్ హ్యాండ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.